ఈ మధ్య కార్పొరేట్ స్కూల్స్ అండి చాలా హైఫైగా ఉంటున్నాయండి. చాలా డబ్బులు ఖర్చు పెట్టేసి దాంట్లో చాలా ఫెసిలిటీలు పెట్టి ఎక్కువ ఏసీలు, స్విమ్మింగ్ పూల్స్ పెట్టి ఫీజులు ఎక్కువ పెట్టేసి ఈ మధ్య కార్పొరేట్ స్కూల్స్ అలా తయారు చేస్తున్నారు. మా ఇంటికి ఈ మధ్య ఒకళ్ళు రెంట్కి వచ్చారండి. వాళ్ళు ఎందుకు రెంట్కి వచ్చారంటే బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చారనమాట. వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చేర్చారు మన ఆంధ్రాలో. 10th క్లాస్ చేర్చారండి ఆ అబ్బాయిని. 10th క్లాస్ అయిపోయే లోపు ఆ అబ్బాయి భయంకరమైన బూతులు నేర్చుకున్నాడట. వచ్చిన ఇంగ్లీష్ కూడా పోయింది. ఇంగ్లీష్ మాట్లాడేవాడంట ఇంతకుముందు, ఆ ఇంగ్లీష్ అంతా పోయింది. బూతులు విపరీతంగా మాట్లాడుతున్నాడంట. వాళ్ళ అమ్మ నాన్న వెల్ ఎడ్యుకేటెడ్ అండి. 10th క్లాస్ హాస్టల్లో పెట్టారు. అతనేమో, ఆ పిల్లవాడేమో బాగా బూతులు నేర్చేసుకున్నాడు. వచ్చిన 4 ఇంగ్లీష్ ముక్కలు పోయాయి. మీటికి కూడా ఇక్కడే చేర్చాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇల్లు ఎత్తుక్కుంటూ మా ఇంటికి వచ్చారు రెంట్ కోసం. హాస్టల్లో ఉంచడం వలన విపరీతంగా బూతులు నేర్చేసుకున్నాడు, యారగెంట్గా తయారయ్యాడు మా అబ్బాయి అని చెప్తున్నారు. కొంతమంది ఉంటారండి ఈ టైప్ ఆఫ్ విద్యార్థులు, కొంతమంది మంచి విద్యార్థులు ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ఒక టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంటుందన్నమాట. ఈ ఫ్రిక్షన్ వల్ల వాళ్ళిద్దరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. మీరు మీ పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు కొద్ది రోజులు అయిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎంత యారగెంట్గా ఉంటున్నారు అనేది గమనించండి బాగా. ఫ్రెండ్స్ని ఎవరన్నా చేసుకుంటున్నారా, అబద్ధాలు చెప్తున్నారా, స్కూల్కి వెళ్తున్నాం అని చెప్పేసి ఎక్కొట్టేసి ఎక్కడికన్నా వెళ్తున్నారా, ఇలాంటి చేంజెస్ ఏమైనా ఉన్నాయేమో గమనించండి. అలాగే మీ పిల్లల ఫ్రెండ్స్ యొక్క పేరెంట్స్ తోటి కమ్యూనికేషన్లో ఉండండి. పేరెంట్స్ మాట్లాడుకోండి. అప్పుడు విషయాలు తెలుస్తాయి మనకి. ఏది ఏమైనా కానీ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం బెటర్ అండి. వాళ్ళ బిహేవియర్లో గ్రాస్టిక్ చేంజెస్ ఏమన్నా వచ్చినాయేమో గమనించండి. వీడియో చూస్తున్నారండి, ఫాలో చేయట్లేదు, తప్పకుండా ఫాలో చేయండి. మీ జీవితం, మీ ఆలోచన, మీ నిర్ణయం. ది వెస్టైల్ మదర్.